బంధువులందరికీ జయ శ్రీరామ. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం, కొంతమంది లుచ్చ పాస్టర్లు కొన్ని ఛానల్స్ పెట్టి హిందూ గ్రంథాలని వక్రీకరించే విధానం కూడా తెలిసి తెలియనటువంటి వాగి హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం సహించరానటువంటి. కాబట్టి ఇటువంటి వీడియోస్ చేసే లుచ్చాగాల్ని ఏరి పారేయటమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి చూస్తున్నటువంటి హిందూ బంధువులందరూ ఈ వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా చేసే విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఎక్స్ హిందూ యూట్యూబ్ ఛానల్లో ఒక లుచ్చ పాస్టర్ రామాయణంలో సీత పుట్టుక కట్టు కదా అనే తమ్మైల్తో ఒక వీడియో చేశాడు. ఆ వీడియో వాడు ఏం చెప్తున్నాడో వాడికి తగ్గ కౌంటర్ ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి లుచ్చాగాల్ని, మత మార్పిడిగాల్ని, హిందూ గ్రంథాలని వక్రీకరించి విశ్వాసుల్ని వేమార్చి దశమ భాగాల దోపిడీ వ్యాపారం కొనసాగించడం కోసం ఇటువంటి వీడియోస్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వీడియోస్ని అందరికీ షేర్ చేస్తే కొంతమంది అయినా సరే ఈ మత మార్పిడి మాఫియా నుంచి రక్షించవచ్చనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోస్ని అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఈ లుచ్చా పాస్టర్ ఏం చెప్తున్నాడో ఒకసారి విందాం. ఉత్తరకాండము 17వ సర్గ 1 నుంచి 43 శ్లోకాలు. నేను 26 శ్లోకం నుంచి నేను చదువుతున్నాను, తాత్పర్యం చదువుతున్నాను. చూడండి, కంటిన్యూ చేస్తున్నాను. రాక్షసేంద్ర, నీవిట్లు ఏమాత్రం పలకద తగదు. శ్రీ మహావిష్ణువు త్రిలోకాధిపతి, సకల లోకంలో వారును ఆ శ్రీహరికి ప్రణమిలుచుందురు. నీవు తప్ప తెలివి గలవాడు ఎవడను ఆ మహాత్మునిట్లు అవహేళన చేయడు. వేదవతి మాటలకు మిగుల రావణుడు ఆమెను సమీపించి తన చేతితో ఆమె జుట్టును పట్టుకొనెను. అందుకు వేదవతి మిగుల కుటికి అయి తన చేతిని ఖడ్గముగా చేసుకొని, అంటే దుష్ట రావణుడు కరస్పర్శించే అపవిత్రమైన, అంటే రావణాసురుడు వేదవతి అనే ఆమెను ఆమె జడ పట్టుకున్నాడు అనమాట. ఆమె శిరోజాలు పట్టుకుంటే కోపంతో ఆమె ఏం చేసిందంటే చేత్తో అనమాట తన కేశములను ఖండించెను. చేత్తో తన జడను కట్ చేసుకున్నమాట, రావణాసురుడు పట్టుకున్నటువంటి జడను. పిమ్మట ఆమె రోషావేశంతో మండిపడిను. అంతేగాక ప్రాణత్యాగమునకు సన్నద్ధురాలై తన తపశక్తిచే అగ్ని ప్రజ్వలింపజేసి అతన్ని దహించి వేయినట్లుగా చూచుతూ ఇట్లా, నేను నీచుడా, నీవు నన్ను తీవ్రంగా అవమానపరిచినందున, హింసించినందున ఇక నేను జీవించి ఉండుటకు ఇష్టపడను. రాక్షసుడా, అందువల్ల నీవు చూచుతుండగానే అగ్నిలో ప్రవేశించును. పాపాత్ముడైన నీవు ఈ వనముందు నన్ను అవమానించిన కారణంగా నిన్ను హతమార్చుట ద్వారా నా పగ తీర్చుకున్నట్టుగా నేను మరలా జన్మింతును. పాపాత్ముడైన పురుషుని స్త్రీ తన శరీర శక్తిచే చంపదాలదు, కానీ నా తప ప్రభావించే నిన్ను భస్మం చేయగలను. కానీ అందుకై నా తపశక్తిని వ్యర్థం చేయను. నేను ఏమాత్రమునైనను పుణ్యకృతములను, దాన ధర్మములను, అగ్ని కార్యములను చేసి ఉన్నసో. పేజీ నెంబర్ 600. అయోనిజనై సాధ్వీ లక్షణములను కలిగి ఒక ధర్మాత్మకు తనైన ఏదను ఇట్లు నుడివిన పిమ్మట, అంటే అయిన పిమ్మట వేదవతి జ్వలించుతున్న అగ్నిలో ప్రవేశించును. అప్పుడు ఆకాశం నుండి అంతటను దివ్యమైన పూలవాన పడిను. ఆ వేదవతి మరలా బాలికగా ఒక పద్మమునందు ఆవిర్భవించెను. ఆమె కమల శోభములతో విరాజిల్లుచుండెను. పిమ్మట ఆ బాలిక మునపటి వలె ఆ రాక్షసుని రావణ చేతికి చిక్కెను. పిమ్మట అతడు కమలముల నుండి ఆవిర్భవించిన కన్యను తీసుకుని తన గృహమునకు, అంటే లంకకు చేరెను. అట్లు తన నగరమునకు కొనిపోయిన ఆ బాలికను ఆ రావణుడు తన మంత్రికి చూపెను. జ్యోతిష్య సాముద్రిక లక్షణుడైన ఆ సచివుడు అప్పుడు ఆ రాక్షస రాజుతో ఇట్లనెను, ఈ అందచందాల బాలిక నీ ఇంట ఉన్నచో నీకు చావు తప్పదు. రామా, మంత్రి మాటలను వినినంతనే ఆ నిశాచరుడు ఆ బాలికను సముద్రంలో పడవేశాను. అంతటా ఆమె భూమికి చేరి యజ్ఞచరణకు అర్హమైన పవిత్ర ప్రదేశమున భూమిలో ఉండిపోయాను. రామచంద్ర ప్రభు ఆ పవిత్రురాలు జనక మహారాజు యజ్ఞమునకై దున్నుచున్న నాగల చాలు నుండి ఉద్భవించెను. ఆ మిథిలా ప్రభునకు తనయిగా వృద్ధి పొందెను. మహాబాహు పిదప ఈమె జానికి నీ భార్య అయ్యను. అవతార పురుషుడైన నీవు శాశ్వతుడైన ఆ శ్రీ మహావిష్ణువే. పూర్వము ఆ విధముగా ఈ రావణుడు వేదవతి యొక్క కోపమునకు గురి అయి ఆమెకు శత్రువై ఆమె చేతిలో శక్తిహీనుడాయను. పర్వత ప్రమాణంలో ఉన్న ఈ రావుని ఆ దేవి నీ దివ్య పరాక్రమ రూపమున హతమార్చెను. యజ్ఞవేత్యాది అగ్నిజ్వాలపై తేజరిల్లడి ఈ మహాత్మురాలు యజ్ఞమునకై నాగలతో దున్నబడిన పవిత్ర భూమి యందు మానవలోకమున మరలా అవతరించెను. పూర్వము కృతాయుగమునందు ఈమె వేదవతిగా ప్రసిద్ధిగాంచినది. ఆ రాక్షసుని రావణుని వధించుటకై త్రేతాయుగమున మహాత్ముడైన జనకుని యొక్క ఉద్దాత వంశమున ఈమె ఉద్భవించెను. నాగల చాలు నుండి జన్మించినది కావున ఈమెను మానవులు సీత అని పిలవసాగిరి. అంటే సమస్త లోకాల వారంట సీత అని పిలిచారన్నమాట. ఇందాక ఎవరో సహోదరులు
చదివేస్తే అర్థమైతే ఎంతో మంది చదువుతున్నారు కదా, అర్థం అవుతుందా? చూడండి, ఇప్పుడు నేను ఒక్కొక్క చదివినటువంటి అంశంలో నుంచి ఒకసారి చెబుతున్నాను. వాల్మీకి రామాయణం ఉత్తరకాండము 17వ సర్గ 1 నుంచి 43 శ్లోకాలు అన్నమాట. ఓకేనా? అక్కడ ఏం జరిగిందంటే నేను ఒక్కొక్కటిగా విశ్లేషణ చేసుకుంటూ వస్తాను. చూడండి, ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి వేదవతి గారు సీతమ్మ గారిగా పుట్టిందని చెప్పి మనకి ఇక్కడ చదివినటువంటి ఆ యొక్క సందర్భంలో మనకు అర్థమవుతుంది. అయితే చూడండి, ఇక్కడ వేదవతి గారిని రావణాసురుడు జుట్టు పట్టుకుంటేనంట ఆమె జడనంట తన చేతితో కత్తిలాగా జడని కోసేస్తుందంట. ఏమండి, చేతితో జడని కత్తిలాగా కోసుకోవటం కట్టు కదా కాదంటారా? కట్టు కథ కాదరా పెచ్చ కుక్క, కట్టు కథ కదరా. పతివ్రత ఆమె ప్రతివ్రత. కాబట్టి పతివ్రత శిరోమణి ఏం చేసినా సరే అవసరమైతే ఆమెని స్పృశించిన దహనమయ్యే పరిస్థితులు ఉంటాయి. అటువంటి పతివ్రతలో ఏదైనా చేస్తారు. అసలు పతివ్రత అనే అర్థమే నీ బైబిల్లో లేదే, నీకెలా తెలుస్తుందిరా పతివ్రత అంటే? అటువంటి తల్లి ఏం చేసినా చెల్లుబాటు అవుద్దిరా. నువ్వు ఇప్పుడు దాకా చదివావు, అయినా నీ దయ వల్ల మీరు మా హిందూ గ్రంథాలని ఈ రకంగా మాలాంటి వాళ్ళకి కూడా వివరించడం చాలా బాగుంది. మీరు చేసుకున్న పుణ్యం ఇది. మా రామాయణాన్ని మీరు చదివి అందరికి వినిపించడం అనేది మీరు చేసుకున్న పుణ్యంరా. కాబట్టి దీనికి మేము మెచ్చుకుంటున్నాము. ఇప్పుడు అసలు పతివ్రత అంటే ఏంటో నీ గ్రంథాల్లో ఒక్క వ్యక్తినైనా చూపించరా నువ్వు? పతివ్రత అంటే ఏంటో అసలు పతివ్రత ఏంటంటే మీనింగే తెలియదు నీకు. అటువంటి నువ్వేం చెప్తావు నువ్వు? ఎదవా సన్నాసి పిచ్చకొక్క. చేతితో జడ కత్తిలాగా దిగుద్ది ఎక్కడన్నా? మీరు ట్రై చేసి చూడండి. జడ ఎక్కడైనా చేతితో కత్తిలాగా దిగుతుందా? నువ్వు మాటకు ముందు మీరు ట్రై చేసి చూడండి అంటవేంటో అలా మామూలుగా నువ్వు చెప్పు, ఏం చెప్తావు చెప్పు అనేది మనకు కట్టు కాదని అర్థం అవుతుంది. అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి వేదవతి గారు పద్మంలో పుట్టడం కట్టు కాదనేది మనకు అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో ఎవరికైనా పిల్లలు పుట్టాలి అంటే స్త్రీమూర్తి గర్భం తప్పకుండా కావాలి. అమ్మ గర్భం నుండి పిల్లలు పుడతారు తప్ప పువ్వుల్లోనూ పద్మాల్లో నుంచి పుట్టరు. అర్థమవుతుందా? అరే సీతమ్మ తల్లి మహాపతివ్రతరా. ఆ తల్లి ఎక్కడి నుంచైనా పుడుతుందిరా. మరి ఎదవ సన్నాసి, పద్మము అంటే చాలా పవిత్రమైనది. ఆ పద్మలో నుంచే మా తల్లి సీతమ్మ తల్లి వచ్చింది. దీన్ని మేము చాలా పవిత్రంగా, అతి పవిత్రంగా చూసుకుంటాంరా. ఇందులో తప్పేం లేదే. నీకేం తప్పు అనిపించిందిరా మొండ సన్నాసి? ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి విధులు అయినటువంటి వారు ఒక బిడ్డ పుట్టాలి అంటే, ఈ ప్రపంచంలోకి ఉద్భవించాలి అంటే ఒక స్త్రీమూర్తి గర్భం అవసరం. అవును రోయ్, స్త్రీమూర్తి గర్భం అవసరం రోయ్. మరి స్త్రీమూర్తి గర్భం అవ్వాలంటే పురుషుడు లేకోకుండా ఎలాగైందిరా నీ గ్రంథంలోన? పరిశుద్ధాత్మ కమ్ముకుంటే ఏసు ఎలా పుట్టేశాడురా? నీ యేసు ప్రభు ఎలా పుట్టేశాడు అంటే ఒక స్త్రీ కావాలి పిల్లలు పుట్టాలంటే. ఆ పిల్లలు పుట్టడానికి పురుష సంయోగం లేకోకుండా నీ యేసు ఎలా వచ్చేసాడురా? అది చెప్పరా, నీ విశ్వాసులకు చెప్పరా. నీ విశ్వాసులకు చెప్పి ఇది అలా జరిగిందని చెప్పు. ఇక్కడ మా గ్రంథంలో ఈ పవిత్రత మాకు తెలుసు కాబట్టి నువ్వు చెప్పాల్సినంత అవసరం లేదురా మొండ. అమ్మ గర్భం లేకుండా పిల్లలు ఎక్కడా కూడా పుట్టడం కుదరదు. యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు కూడా సృష్టికర్త అయినటువంటి దేవుడు నరవతారిగా వచ్చినప్పుడు కూడా మరియమ్మ గారి గర్భం ద్వారా వచ్చాడు కానీ తప్ప. అరే ఆ గర్భం ఎలా వచ్చింది చెప్పరా? అరే మొండ సన్నాసిగా రులిచ్చా పాస్టర్, ఆ గర్భం ఎలా వచ్చిందో చెప్పరా? ఇప్పుడు కూడా అలా వస్తాయా? పురుషులు లేకోకుండా స్త్రీకి ఎలా ఇప్పుడు కూడా వస్తాయా గర్భాలు? చెప్పరా రులిచ్చా. నువ్వు దశంభాగాలు తెంగడం కోసం ఇటువంటి లుచ్చే మాటలు మాట్లాడమాక, లుచ్చే ఎదవ. ఎట్లా రా యేసుక్రీస్తు ప్రభువు? ఎందుకంటే ఒక మనిషి భూమి మీద పుట్టాలి అంటే తప్పకుండా స్త్రీమూర్తి గర్భం అవసరం. అమ్మ గర్భం లేకుండా మనిషి పుట్టడం అనేది ఇంపాసిబుల్ అనేది విఘ్నులైనటువంటి వారు మీరు ఆలోచన చేయాలి. పద్మంలో పువ్వులో నుండి పిల్లలు పుట్టడం అనేది పచ్చి అబద్ధం అండి. అందుకనే ఈ వాల్మీకి రామాయణం అనేది చరిత్రలో. అరే వేదవతిగా ఉన్నప్పుడు కిత జన్మలో ఏం చెప్పిందో నువ్వే చదివావురా మొండ. అయోనిది అంటే యోని సంయోగం లేకోకుండా ఒక స్త్రీ గర్భం నుంచి పుట్టకుండా రావణుడికి చెప్పిన మాటలు నువ్వే చదివావు కదరా మొండ సన్నాసిగా. అటువంటిప్పుడు మళ్ళీ కమలంలో నుంచి వచ్చింది. కమలమే పవిత్రమైన అతి పవిత్రమైనటువంటి కమల పువ్వులో వస్తుంది. మా సీతమ్మ తల్లి రావాలని అనుకున్నదే అలాగే వచ్చింది. నీకు ఆల్రెడీ నువ్వు చదివావుగా, ముందే చదివావు కదా మొండ సన్నాసి లుచ్చా పాస్టర్. అనేది చరిత్రలో నిజంగా జరిగిన కథ కాదు. కవులు ఊహించి
రాసుకున్న కట్టుకథలని మాత్రం మనకు తేటగా అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటుందంటే వేదవతి గారు, నన్ను చేర్చడానికి అంటే నన్ను మానభంగం చేయడానికి పూనుకున్నావు కనుక నీ చావు కోసమే తిరిగి నేను పుడతాను. పాప బుద్ధి గల పురుషుని స్త్రీ చంపలేదు, శాపం పెట్టిందంటే నా తపస్సు వ్యర్థమైపోతుంది అంటుంది. చిత్రంగా లేదా? ధర్మం అక్కడ ఒక స్త్రీ రావణుడు అంటే ఎవర్రా మొండ? ధర్మబద్ధంగా ఆవిడ సమాధానం చెప్పింది రావణుడికి. ఆ ధర్మం అంటే ఏంటో తెలియదు, అసలు నీ గ్రంథంలో ధర్మం అంటే ఏంటో తెలియదు. వచ్చాగా శాపం పెడతానంటే నా తపస్సు వ్యర్థమైపోతున్నానంటో కట్టుదల కాదంటారా? ఇప్పుడు ఒక పరాయి వ్యక్తి తన పాడు చేయడానికి వస్తుంటే తన శాపం పెట్టే శక్తి ఉండి కూడా, అగ్నిని సృష్టించి తాను కాల్చుకోగలిగిన శక్తి ఉండి కూడా రావణాసుని కాల్చలేకపోయింది వేదవతి గారు. రావణాసుని శపించలేకపోయింది. అంటే వేదవతి గారు నిజంగా చరిత్రలో ఉండి ఉంటే కనుక ఒకవేళ రావణాసుని చెప్పించాను ఉండేది, రావణాసుని దగ్గర నుండి పారిపోయాను ఉండేది. ఎందుకంటే వేదవతి వారికి అన్ని తెలుసు అంట నుండి. పతివ్రత పారిపోదు, వేరే వాళ్ళని వేరే పురుషుణ్ణి శపించదురా, అవసరమైతే దహనం అయిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ రావణుడు ఆవిడని స్పృశించాడు కాబట్టి ఇక ఆ శరీరం మీద ఆవిడకి లేదు. అటువంటప్పుడు దహనం అయిపోయింది ఆవిడ. తర్వాత వచ్చే జన్మలో రావణుడు అంతు చూసింది. అక్కడ కాన్సెప్ట్ అది. రావణాసుని మీద తిరగలేదు, అలాగే రావణాసుని దగ్గర నుండి పారిపోలేదు వేదవతి గారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే కవి సీత అనే క్యారెక్టర్ ను ఈ భూలోకంలో తేవాలనుకున్నాడు అనమాట. అంటే ఒక కొత్త అవతారాన్ని, ఇందాక కరుణాకర్ సుగుణ గారు చెప్పారు కదా, యేసుక్రీస్తు ప్రభు యొక్క అవతారం అంట కొత్త అవతారం అంట, కట్టు కదంట. ఈ పాస్టర్లో కల్పించి రాశారంట. ఒక కొత్త అవతారాన్ని సృష్టించడానికి మన భారతదేశంలో ఉన్న కవుల చేత సృష్టించబడిన అవతారమే సీతమ్మ గారి అవతారం అని దయచేసి చదువుకున్న వారు, పండితులైనటువంటి వారు, మేధావులైనటువంటి వారు అర్థమైందా? బ్రదర్ అర్థమైందిరా. మా సీతమ్మ తల్లి ఎలా రావాలనుకున్నదో నువ్వే చదివావు, నువ్వే చెప్పావు. అయోనిధిగా రావాలనుకున్నది అలాగే వచ్చింది, పద్మంలో నుంచి వచ్చింది, అతి పవిత్రంగా వచ్చిందిరా. అది ఆవిడ జన్మలో ముందు అనుకున్నది కాబట్టి తర్వాత వచ్చింది. ఓకే, అది మాకు బాగా అర్థమైంది. తర్వాత నీకు ఇంకో క్వశ్చన్ వేస్తాను, తర్వాత నీ బైబిల్లో నుంచి దానికి సమాధానం చెప్తావు. కానీ చెప్పు. మనతో పాటు ఒక బ్రదర్ జాయిన్ అయ్యారు. ఆయన పసిబిడ్డ అయినటువంటి సీతమ్మ గారిని సముద్రంలో పడేశాడండి రావణాసుడు గారు. రావణాసుడు ఏం చేశాడంటే అప్పుడే పుట్టినటువంటి పద్మంలో పుట్టినటువంటి సీతమ్మ గారిని సముద్రంలో పడేశాడు. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది పండితులు ఏం చేశారంటే సీతమ్మ గారిని బంగారు పెట్టిలో పెట్టినట్టుగా చెబుతారు. కానీ వాల్మీకి రామాయణంలో మనకు బంగారు పెట్టిలో పెట్టినట్టు డైరెక్ట్ గా పాపం చేసుకుని సముద్రంలో వేసినట్టే ఉంటుంది. ఓకేనా? అయితే నా ప్రశ్న ఏంటంటే ఒక పచ్చి బిడ్డను, అప్పుడే పుట్టినటువంటి బిడ్డను సముద్రంలో పడేస్తే ఆ బిడ్డ బ్రతికిందని ప్రచారం చేయడం ఒక కట్టుకారు కాదంటారా? సముద్రంలో పడినటువంటి పసిబిడ్డ నీళ్లు తాగి చనిపోకుండా ఎలా ఉంటుందండి? ఆలోచించే విధులైనటువంటి వాళ్ళు. అరే లుచ్చాగా, ఆవిడ ఎలా వచ్చిందో నీకు తెలుసురా. కారణ జన్మరాలు ఆవిడ ఎలా చనిపోద్దిరా? సముద్రంలో పడేసినా ఎక్కడ పడేసినా ఆవిడ డైరెక్ట్ గా చనిపోవాలనుకుంటే అగ్నిలో దహనం అయిపోద్ది తప్ప ఆవిడ ఎలా చనిపోద్ది అనుకుంటున్నారు నువ్వు? సీతమ్మ తల్లి అరే లుచ్చాగా. రావణాసుడు చిన్న పాప అయినటువంటి సీతమ్మ గారిని సముద్రంలో పడేశాడు. ఒక పాపని సముద్రంలో పడేస్తే ఆ పాప బతుకుంటుందా? ఆలోచించండి దయచేసి. మీరు చదువుకున్నటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు, ఇంజనీర్లు, డాక్టర్లు అయినటువంటి వారు, మేధావులు అయినటువంటి వారు, తెలివి కలిగినటువంటి వారు ఆలోచించండి. ఒక చిన్న పాప సముద్రంలో పడితే బతకడం ఇంపాసిబుల్. నీళ్లు తాగి చనిపోతుంది. అరే లుచ్చా పాస్టర్, నువ్వు చెప్పింది అర్థమైంది. కానీ అరే నీ యేసు ప్రభు చచ్చి తిరిగి లేచిపోయాడు కదరా. మూడో రోజున చచ్చి మూడో రోజున తిరిగి లేచారని చెప్పన్నారు కదా. మూడో రోజున తిరిగి లేచినప్పుడు అరే కనపడాల్సింది, మూడో రోజున కనపడాల్సింది ఎవరికరా? సిలువేసినటువంటి ఏ రోజు రాజుకి. అక్కడ ఉన్న 12 మంది శిష్యులకి కనబడితే ఆయన లేచినట్టు అలాగా వద్దురా? అది ఎలా అనుకోవాలి మేము? సిలువేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను మూడో రోజున లేచాను అని చెప్పగలిగే శక్తి యేసు ప్రభు దగ్గర లేదా? ఇట్లాంటివి చెప్పు. ఇక్కడ మాకు ఏం అయిందో ఇక్కడ మా గ్రంథంలో మాకు స్పష్టంగా అర్థం అవుద్ది. రావణ లంక నుండి పసిపాప సీతమ్మ గారిని పడేసినటువంటి సముద్రం ఆ తీరం నుండి ఈ తీరం వరకు, మన భారతదేశ తీరం వరకు 100 యోజనాల దూరం ఉంటుందండి రావణ లంక నుండి. అంటే కొంతమంది యోజనం అంటే 12 కిలోమీటర్లు అని చెబుతున్నారు, మరి కొంతమంది యోజనం అంటే 8 కిలోమీటర్లు అని చెబుతున్నారు. అయితే 5వ గ్రంథాల ప్రకారం మాత్రం 12 కిలోమీటర్లు అని రాసుకున్నారు. కానీ మీ అందరికి అర్థం కావడం కోసం నేను 8 కిలోమీటర్లు తీసుకుంటున్నాను. అంటే రావణ లంక నుండి ఆ తీరం నుంచి ఈ తీరం వరకు సీతమ్మ గారిని, చిన్న పాప అయినటువంటి సీతమ్మ గారిని గుర్తుపెట్టుకోవాలి, పసిపాపని గుర్తుపెట్టుకోవాలి మీరు. పసిపాప అయినటువంటి సీతమ్మ గారిని సముద్రంలో పడేశారన్నమాట. 100 యోజనాలు ఉన్నటువంటి సముద్రాలు అంటే 800 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి సముద్రంలో పడేశారు సీతమ్మ గారిని. అన్ని 100 కిలోమీటర్ల దూరం నుండి సముద్రంలో పడిపోయినటువంటి పసిపాప యువతల తీరానికి కొట్టుకొని రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? మీరు ఆలోచన చేయండి ఒకసారి. 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి
ఎన్ని రోజులతో పని లేదురా, ఆవిడ కారణ జన్మరాలు కాబట్టి ఆవిడికి ఎటువంటి ప్రమాదం జరగదు. ఆవిడ సీతమ్మ తల్లి ఈ జన్మలో చేయాల్సినటువంటి కర్తవ్యం కోసం ఆవిడికి ఎటువంటి ప్రాణాపాయం జరగదు. నువ్వు చెప్పే మాటలో నీ విశ్వాసం నువ్వు చెప్పుకో, ఎందుకంటే దశమ భాగం వ్యాపారం పోద్దు కదా, అది చెప్పుకో రుచాగా. రావణ లంక దగ్గర సీతమ్మ గారిని పసిపాప అయినటువంటి సీతమ్మ గారిని పడవేస్తే సముద్రంలో ఆ పాప బతికింది అనుకున్నది. 800 కిలోమీటర్ల దూరం నుంచి ఈ తీరం దాకా కొట్టుకొని రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? చదువుకున్నటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు ఆలోచించాలని కోరుకుంటున్నాను. సముద్రంలో పడినటువంటి ఆ పసిపాప అయినటువంటి సీతమ్మ గారు తల్లిపాల లేకుండా సముద్రంలో అన్ని రోజులు ఎలా బతకగలుగుతుంది? మీరు దయచేసి జ్ఞానం కలిగినటువంటి వారు విశ్లేషణ చేసి ఆలోచించాలని కోరుకుంటున్నాను. నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుందండి? అర్థమైందిరా లుచ్చాగా, చెప్పు. అర్థమైంది. నువ్వు హిందూ గ్రంథాలను ఏ విధంగా వక్రీకరిస్తున్నావో మా హిందూ బంధువులకి అర్థం కావట్లేదు. కాబట్టి నీలాంటి లుచ్చ యాదవుల్ని ఈ భారతదేశం నుంచి తరిమేంత వరకు మా వీడియోస్ సాగుతూనే ఉంటాయి. కానీ స్పీడ్ గా వెళ్తున్నానా లేదా స్లోగా చెప్పమంటారా? ఎందుకంటే సమయాన్ని బట్టి నేను స్పీడ్ గా వెళ్తున్నాను, కొంచెం స్లో చేయమంటారా? పార్ట్ 2 చేద్దాం అంటారా? సరే బ్రదర్ గారు పార్ట్ 2 చేద్దాం అంటారు. కొద్ది పెద్ద సబ్జెక్ట్, చాలా నుంచి మీకు అద్భుతమైనటువంటి విషయాలు అందించాలని ఆశతో ఉన్నాం. ఎందుకంటే దేవాది దేవుడు నా హృదయంలో వాల్మీకి రామాయణం చదువుతున్నప్పుడు ఎన్నో ఇలాంటి కట్టుకథలని నా ముందుకు తీసుకొచ్చారు. చదివించడం జరిగింది. దాన్ని అతి త్వరలో మీకు ముందుకి బుక్స్ రూపంలో తీసుకొస్తాను. అతి త్వరలోనే DTP వర్క్ జరుగుతుంది. అదే ఆ బుక్స్ రూపంలో రాసి మీ విశ్వాసులకు హిందువులు ఎరా బుద్ధులు వచ్చాయరవా, నువ్వు ఇప్పుడు చెప్పిందే నీకే అర్థం కాలేదు, మళ్ళీ నువ్వు గ్రంథాలు రాసి ఈ విశ్వాసులకు ఇస్తావా? ఇలాంటి కట్టుకథలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి కట్టుకథలని నిజమని చెప్పి భారతీయులను మోసం చేయడం ఎంతవరకు అండి సమంజసం అంటారు? ఆలోచన చేయండి. అదే నిన్న కాక మొన్న నువ్వు క్రైస్తవంలోకి వెళ్ళి భారతదేశం గురించి, హిందూ గ్రంథాల గురించి చెప్తున్నావు నువ్వు. వచ్చాక నిన్న కాక మొన్న నువ్వు వెళ్ళి ఈ 2000 సంవత్సరాల్లో నిన్న ఏం పీకారు, అంతకుముందు విశ్వాసులు ఏం పీకారు? 12 మంది శిష్యుల్నే కుక్క సాగు చేస్తే ఏమి చేయలేకపోయినా మీ యేసు చెప్పు. శివశక్తి కరుణాకర్ సుగుణ గారు సీతమ్మ గారి పుట్టుక మీ కట్టుకథ కాదు అనుకోవట్లేదా? రాధా మనోహర్ దాస్ గారు కానీ, అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు కానీ ఒక చిన్న పాపని సముద్రంలో వేస్తే ఆ చిన్న పాప సముద్రంలో నీళ్లు తాగకుండా బతికొట్టు వస్తాం కుదిరితే? మాకు తెలుసురా, మాకు తెలుసు. ఆవిడ కారణ జన్మరాలు, ఆవిడ పుట్టకే వేరు, అతి పవిత్రమైనటువంటి పుట్టక. కాబట్టి మా హిందూ గ్రంథాల్లో స్త్రీకి ఉన్నటువంటి విలువ ఇంకెక్కడా లేదు. అర్థం చేసుకో, ఆలోచన చేయండి ఒకసారి. అలాగే 100 యోజనాల దూరం ఉన్నటువంటి, అంటే 800 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి సముద్రంలో ఆ చిన్న పాప అయినటువంటి సీతమ్మ గారు ఆ తీరం నుంచి, లంకా తీరం నుంచి ఈ తీరం వరకు కొట్టుకొని రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అన్ని రోజులు ఒక చిన్న పాప తల్లిపాలు లేకుండా సముద్రంలో ఎలా బ్రతికుండగలుగుతుంది? ఆలోచన చేయండి. ఇంకా చాలా ఉన్నాయి. మరి బ్రదర్ గారు పార్ట్ 2 చేద్దాం అంటున్నారు. చాలా ఉన్నాయి, చాలా విశ్లేషణలు ఉన్నాయి. నేను ఒక్కొక్కటి చెబుతాను నా మధ్యలో దేవుడు పెట్టి. మరి ఈ విషయాలన్నీ కూడా వింటున్నటువంటి ఐదవ సహోదరులు విన్నర్గా హిందూ బంధువులారా, వీడు ఎక్స్ హిందూ ఛానల్లో ఇటువంటి వక్రీకరణ, హిందూ గ్రంథాల గురించి వక్రీకరణ, సీతమ్మ తల్లి గురించి, రాముల వారి గురించి ఇటువంటి వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి లుచ్చ యాదవులకి సరైన కౌంటర్స్ ఇవ్వాలి. ఇప్పుడు వీడిని చెప్పారు కదా, వీడి గ్రంథంలో నుంచే, వీడి బైబిల్లో నుంచే ఒక క్వశ్చన్ అడుగుదాం, వాడే సమాధానం చెప్తాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానించనొల్లక రహస్యముగా. ఇక్కడ యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. ప్రదానం చేయబడిన తర్వాత తన భర్తను, యేసేపుని మేరీ చెప్పాలి కదరా, పెళ్లి కాకమునుపే పరిశుద్ధాత్మ వల్ల నేను గర్భవతిగా ఉన్నాను అని చెప్తే యేసేపుకి నచ్చితే చేసుకుంటాడు, నచ్చకపోతే చేసుకోడు. మరి ఇక్కడ యేసేపుని మోసం చేసినట్ట? మరి ఇది మనం ఏ రకంగా తీసుకోవాలి?
ఇప్పుడు ఎవరైనా వివాహం చేసుకుంటే కన్య కావాలనుకుంటారు. మరి ఇప్పుడు మేరీని వివాహం చేసుకున్న తర్వాత ఏసేపు ఏమనుకోవాలి? నెక్స్ట్, అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుండగా 20వ వచనం, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమయ్యి, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఎరా, ఈ విషయం మేరీ వివాహానికి ప్రదానం చేయక మునిపే చెప్పాలి కదా. మరి ఆయన మోసం చేసినట్టు కదా. సరే, ఈ విధంగా చూసుకున్నా సరే, ఈ పక్కన పెడితే యేసు ప్రభు ఏ వంశంలో పుట్టాలరా? దావీదు వంశంలో పుట్టాలి. మరి పరిశుద్ధాత్మ వల్ల మేరీ గర్భవతి అయినప్పుడు దావీదు వంశానికి ఎలా చెందుతాడు యేసు ప్రభు వారు? చెప్పు, ఆ సంగతి కూడా చెప్పు నువ్వే. కాబట్టి ఇటువంటి వీడియోస్ మీరు చేసే కొద్దీ మాకుండే డౌట్స్ మాకు వస్తాయి. మేము వీడియోస్ చేసి మా హిందూ బంధువులందరినీ అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇంకా ఉన్నాయి, వీళ్ళ బైబిల్లో ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడు చేసే వీడియోస్ తగ్గట్టుగా వాటిని రిఫరెన్స్ రూపంలో బయట పెడదాము. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి హిందూ బంధువులందరూ ఇటువంటి వక్రీకరణ చేస్తున్నటువంటి వారికి సరైన బుద్ధి చెప్పడం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ వీడియోని అందరికీ చేరే విధంగా షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.